ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టుల నియామకాలపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. 2022లో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అయితే అప్పుడు ఆ నియామకాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు రావడంతో అప్పుడున్న వైస్ ఛాన్సలర్ ఈ వ్యవహారాన్ని వాయిదా వేశారు. అయితే తాజాగా దీనికి సంబంధించి 22 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు సంబంధించి కొన్ని అంశాలు స్పష్టంగా లేకుండా జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును విజిలెన్స్ అధికారులు విచారించడంతో పాటు దీనికి సంబంధించిన మాజీ రిజిస్ట్రార్లను కొందరు కూడా పిలిపించినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చాలా కాలంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక డిమాండ్ ఉంది. అయితే నియామక ఉత్తర్వులకు సంబంధించిన లోపాలు ఉన్నాయనే విషయం కూడా ఇప్పుడు స్పష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే ఈ వ్యవహారంపై పాలక మండలి దృష్టికి కూడా వెళ్ళకపోవడంతో వారందరూ కూడా అనుమతించిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే తాజాగా జరిగిన ఈ నియామకాలపై విజిలెన్స్ విచారణ జరగడంతో ఏయూలో ఈ అంశం చర్చ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.